39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో అఘోరి శ్రీనివాస్ గురించి తెలియని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయ్యాడు అఘోరి శ్రీనివాస్. అయితే అఘోరి శ్రీనివాస్ నిజంగా కఠిన నియమాలు ఆచరించే అఘోరేనా? ఇతడు అఘోరిలా నటిస్తున్నాడా? శ్రీనివాస్ అఘోరిగా ఫేమస్ ఎలా అయ్యాడు? సనాతన ధర్మం ప్రకారం నిజమైన అఘోరాలంటే ఎవరు? అఘోరాలు పెళ్లిళ్లు చేసుకుంటారా లాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం అఘోరి శ్రీనివాస్ గా పిలువబడుతున్న ఇతను అందరూ లేడీ అఘోరిగా మారిందని అనుకున్నారు. కానీ అదంతా ఫేక్ అని, అఘోరి పురుషుడని తేలిపోయింది. శ్రీనివాస్ అఘోరి గురించి లోతుల్లోకి వెళ్లి ఈ అఘోరి ఎలా ఫేమస్ అయ్యాడో చూద్దాం. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో 2024 అక్టోబర్లో వార్తల్లో నిలిచిన ముత్యాలమ్మ ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించి శాంతి పూజలు, హోమం నిర్వహిస్తుండగా ఓ మహిళా అఘోరి అక్కడికొచ్చారు. ఒంటికాలుపై నిల్చొని పూజలు చేశారు. సాక్షాత్తు అమ్మవారే ఆమెను పంపించినట్లుగా భావించిన స్థానికులు భక్తి భావంతో భావోద్వేగానికి లోనయ్యారు. అలా అప్పటి నుండి అఘోరి జనాల్లో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఇక ఈ అఘోరి నిజమైన అఘోరినా అంటే ఫేక్ అని ఇప్పటికే తేల్చేశారు. ఉత్తరప్రదేశ్ నుండి ఈ రోజు తెల్లవారుజామున నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూజల పేరుతో ఓ మహిళ నుండి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు అఘోరి చేసిన మోసాలను పోలీసులు సేకరించారు. 4 గంటల పాటు నార్సింగి పిఎస్ లో అఘోరిని విచారించారు. అనంతరం నార్సింగి పిఎస్ నుంచి చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. అఘోరి శ్రీనివాస్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హిందూ సనాతన ధర్మ శాస్త్రాల్ని పాటించే అఘోరీలు ఎంతో భక్తిభావంతో కఠినమైన నియమాలు పాటిస్తూ వారి జీవితాన్ని శివుడు నెలవున్న చోట, అంటే ముఖ్యంగా గంగానది ప్రవహించే కాశీ, కేదార్నాథ్, గయా లాంటి దేవాలయాల పరిసర ప్రాంతాల్లో వారు జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల అఘోరి దర్జాగా కారులో పర్యటిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అడ్డుపడుతున్న జనాలతో, పోలీసులతో గొడవలకు దిగుతూ వారిని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ అఘోరిగా చెప్పుకొని తిరుగుతున్నాడు. మరో ముఖ్య విషయం, అఘోరీలు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తారు. కానీ అఘోరి శ్రీనివాస్ ఇప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. అఘోరీలు ధ్యానంలో లేదా శివారాధనలో ఉంటారు. కానీ ఈ అఘోరి శ్రీనివాస్ ఎప్పుడూ బూతులు తిడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సనాతన ధర్మాన్ని పాటించే అఘోరీలు ద్వేషం, అసూయ, ఎలాంటి రాగద్వేషాలు, సంసార సంబంధ వాంఛలు లేకుండా నిరాడంబరంగా కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తూ గడుపుతారు. ఇదిలా ఉండగా ఇతను అఘోరి వేషంలో చేసిన మోసాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీనివాస్ అఘోరి ఓ సినిమా ప్రొడ్యూసర్ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత మరో 5 లక్షలు ఇవ్వమని చాలా ఇబ్బందులు పెట్టాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత 20 ఏళ్ల నుండి మన దేశంలో సనాతన ధర్మం పేరు చెప్పుకొని మంచి చేసిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ సనాతన ధర్మం పేరు చెప్పుకొని దారుణంగా మోసం చేస్తున్న వారిలో ఈ అఘోరి శ్రీనివాస్ ఒకడని చెప్పాలి. నిఖార్సైన అఘోరీలు మోనిస్టిక్ ఫిలాసఫీని బలంగా నమ్ముతారు. ఈ సృష్టిలో ప్రతి పదార్థం బ్రహ్మ ద్వారా సృష్టించబడుతుందని, చివరకు మనిషి ఆత్మ ఆ పరమేశ్వరుల్లో లీనమవుతుందని అఘోరీలు నమ్ముతారు. అఘోరీలు అరిషడ్ వర్గాలని జయిస్తారు. అఘోరాలు ఎలా జీవిస్తారు, ఎవరు నిజమైన అఘోరాలు అన్న అనేక అంశాలపై అఘోరి కాన్సెప్ట్ ఫౌండర్ అయినటువంటి అఘోరాచార్య హింద్ రామ్ గారు చెప్పారు. ఆయన రాసిన బుక్ పేరు వివేక్ సర్. ఈ పుస్తకం అఘోరాలకు గీత లాంటిది. అఘోరాల ఎలా మారాలి, దానికోసం ఎలాంటి సాధన చేయాలి, వీటికి సంబంధించినవన్నీ అందులో పొందుపరిచారు. ఈ బుక్ మీకు అమెజాన్లో దొరుకుతుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరు నిజమైన సనాతన ధర్మ పరిరక్షకులు, ఎవరు అలా నటిస్తున్నారు అన్నది తెలుసుకోవటం చాలా కష్టం. కానీ చాగంటి, గరికపాటి నరసింహారావు లాంటి వారు వారి జీవితాన్ని సమాజ శ్రేయస్సుకు వినియోగిస్తున్నారు. దొంగ బాబాలు, స్వాములను నమ్మే బదులు చాగంటి లాంటి వారి సూక్తులను వింటే కొంతలో కొంత మన జీవితాలకు ఉపయోగపడుతుందని చాలా మంది ఈ అభిప్రాయాన్ని చెబుతుంటారు. అఘోరాల జీవితం మనకు అర్థం కానప్పటికీ వారు చాలా శక్తి సంపన్నులని గరికపాటి గారు ఓసారి ఆయన ఉపన్యాసంలో వారి గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నిజంగా వారు సనాతన ధర్మాన్ని నమ్మే పవిత్రమైన అఘోరాలే అయితే వారికి ఎలా కార్లు, సెల్ ఫోన్లు వస్తాయని 2 రాష్ట్రాల్లోని కొందరు ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృష్ణపల్లి గ్రామం.
శ్రీనివాస్ 7 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి పారిపోయి ట్రాన్స్జెండర్గా మారాడట. ఆ తర్వాత 14 సంవత్సరాలు కేదార్నాథ్లో ఘోర తపస్సు చేశానని అందరినీ నమ్మించాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇతడు చెప్పేదంతా ఫేక్ సమాచారమని నమ్మొద్దని అంటున్నారు. నిజానికి అఘోరీలా మారాలంటే ఒక గురువును ఎంపిక చేసుకొని కఠిన సాధన చేయాలని, ఆ తర్వాత గురువు ఓ పరీక్ష పెట్టి అందులో పాస్ అయితే అఘోరీగా గుర్తిస్తారని అఘోరాచార్య హిందరామ్ రాసిన వివేక్ సర్ బుక్లో స్పష్టంగా వివరించారు. శ్రీనివాస్ అఘోరీ కట్టుకథలు అల్లి అఘోరీ అవతారం ఎత్తారని, నిజమైన అఘోరీ అయితే సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతూ పోలీసులపై దాడులు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నిజమైన అఘోరాలు 2 పెళ్లిళ్లు చేసుకోరని వాపోతున్నారు. ఒంటికి బూడిద పూసుకున్న వారందరూ నిజమైన అఘోరాలు కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అఘోరీ శ్రీనివాస్ని గుడ్డిగా ఫాలో అయ్యేవారు ఈ విషయాలు గమనించాలని కోరుతున్నారు. మా ఛానల్ ద్వారా వాస్తవాలను బహిర్గతం చేయాలనే తపన తప్ప నిజమైన అఘోరాలను అవమానించే ఉద్దేశం మాకు లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము.